అండి, అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మా వంట మీ ఇంట. ఈరోజు వచ్చేసి నేను పొనగంటి ఆకు మరియు ఎగ్గు ఈ రెండు కాంబినేషన్లో పొనగంటి ఆకు ఎగ్ వేసి ఫ్రై చేశానండి. చాలా అంటే చాలా మంచి టేస్టీగా ఉంటుంది. ఇది పొనగంటి ఆకు వచ్చేసి హెల్త్కి చాలా మంచిదండి. ఇది చక్కగా టేస్టీ కూడా ఉంటుందండి. ఒక్కసారి మీరు తిన్నారంటే ఇంకొకసారి చేసుకోవాలని కూడా మీకు అనిపిస్తుంది. మంచి టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ పొనగంటి ఆకు మంచి టేస్టీతో మంచి రుచిగా ఉంటుందండి పొనగంటి ఆకు. మరి మనం వీడియోలోకి ముందుకు వెళ్ళిపోదాము. చూడండి, పొనగంటి ఆకుని నేను ఒక కట్టు తీసుకున్నాను. ఈ పొనగంటి ఆకుని ఒక కట్టుని క్లీన్గా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ పొనగంటి ఆకుని చూడండి, ముందుగా నేను స్టవ్ అంటించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టినటువంటి ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసినవి, అలాగే కరివేపాకు, వీటిని అన్నిటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఉల్లిపాయలు ఇంత మాత్రం ఫ్రై అవుతే చాలు. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పొనగంటి ఆకుని వేసుకుందాము. అలాగే ఒక చిన్న టమాటాను కూడా ఇందులో వేసేస్తున్నాను. దీన్ని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు వీటినన్నిటిని ఒకసారి కలుపుకొని ప్లేట్ మూసేసుకుందాము. ఇందులో వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ కూడా ఇందులోనే ఆకంతా మొత్తంగా ఫ్రై అయిపోతుందండి. ఇంకేం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రై మాత్రము చాలా మంచిదండి హెల్త్కి. తింటే చాలా అంటే చాలా హెల్త్కి బెనిఫిట్ ఉన్నాయండి ఈ పొనగంటి ఆకు ద్వారా. చూడండి, ఈ పొనగంటి ఆకుతో చక్కగా ఫ్రై అయిపోయింది. వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 గుడ్లను అయితే పగలగొట్టి వేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ గుడ్డునంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ప్లేట్ మూసేద్దాము. చూడండి, పొనగంటి ఆకు అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో చివరగా కొద్దిగా మిరియాల పొడిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదండి, ఈ పొనగంటి ఆకు ఎగ్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తోన తొందరగా రెడీ అయిపోతుంది ఈ ఫ్రై. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.